హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది కర్ణపిశాచి యొక్క సాధన, కర్ణపిశాచిని ఎలా సిద్ధి చేసుకోవాలి, కర్ణపిశాచి మనకు సిద్ధైన తర్వాత మనం ఎలా నియంత్రించాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ముందుగా అందరూ కర్ణపిశాచి అంటే ఏదో ఒక దయ్యం అనుకుంటారు. కాదు, కర్ణపిశాచి అనేది అస్సలు దయ్యం కాదు, అలాగని దేవత కాదు, కానీ కొన్ని దేవతల యొక్క శక్తి రూపం. దానినే కర్ణపిశాచి అంటారు. కర్ణపిశాచిని మాయాదేవత అని కూడా అంటారు. ఎందుకంటే తను ఎవ్వరి కంటికి కనపడదు. అది కర్ణపిశాచి యొక్క సాధన చేసి ఆ కర్ణపిశాచిని ఎవరైతే సిద్ధి చేసుకొని ఉంటారో వాళ్ళ చెవులకు మాత్రమే వినపడుతుంది, మరి ఇంకెవ్వరికి వినపడదు, కనపడదు. కర్ణపిశాచి జరిగింది జరగబోయేది మాత్రమే చెప్తుంది. అది ఎవరైతే సిద్ధి చేసింటారో వాళ్ళ చెవులకు మాత్రమే. కర్ణపిశాచి యొక్క సాధన అందరి వల్ల కాదు, అది కేవలం కొందరి వల్ల మాత్రమే అవుతుంది. వాళ్ళు ఎవరంటే ఈ ఫ్యామిలీ, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, భార్య, ఇలా ఎవ్వరితో సంబంధం లేని వాళ్ళు, అంటే బాబాలు కానీ అఘోరాలు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే దాన్ని సిద్ధి చేసుకోవడానికి చాలా తొందరగా వీలవుతుంది. సరే, ఈ కుటుంబం వీళ్ళంతా ఉన్నోళ్ళు తనని సిద్ధి చేసుకోవడానికి వీలు లేదా అంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎవరితోనో మాట్లాడకూడదు, ఆ కుటుంబాన్ని కూడా వీళ్ళు వదిలేయాలి, వాళ్ళకి అస్సలు దగ్గరే ఉండకూడదు. సరే, ఒకవేళ ఈ ఫ్యామిలీ ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలకి ఆ కర్ణపిశాచి నుండి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అది వాళ్ళ ప్రాణాలకైనా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యానికైనా కావచ్చు. అందుకనే వీళ్ళు ఎవరితో సంబంధం లేకున్నా వాళ్ళంతకు వాళ్ళే ఒక్కరే ఒంటరి జీవితాన్ని గడిపే వాళ్ళు ఆ కర్ణపిశాచిని సిద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కర్ణపిశాచి సాధన రెండు రకాలుగా చేయొచ్చు. అది ఒకటి సాత్విక్ రూపం, రెండోది వామాచార రూపం. సాత్విక్ రూపం అంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి. అది 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, లేదు నీ జీవితాంతం మొత్తమైనా కావచ్చు. కానీ నువ్వు అన్ని సంవత్సరాలు చేసినా ఆ కర్ణపిశాచి నీకు సిద్ధి అవుతుందని చెప్పలేం, నీ ప్రాణాలైనా పోవచ్చు. ఇంకా రెండవది వామాచార రూపం. ఇది చాలా సులువుగా కేవలం 13 రోజుల్లో మాత్రమే ఆ కర్ణపిశాచి సాధన చేసి సిద్ధి చేసుకోవచ్చు. 13 రోజులే కదా, చాలా సులువుగా చేసేయచ్చులేని అందరూ అనుకుంటారు. కానీ అది అస్సలు కుదరదు. ఎందుకంటే ఈ ప్రక్రియ చాలా దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా అంటే చివరికి నీ మలం, మూత్రం నువ్వే తినాలి, నువ్వే తాగాలి, అంత దారుణంగా ఉంటుంది. ఏమీ తినకూడదు, ఒక మాంసం, మందు ఇవి మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఈ సాధన 13 రోజులు చేయాలి. నువ్వు ఈ 13 రోజులు చేస్తున్న కొద్దీ నీకు రోజు రోజుకు ఎవరో నీతో మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తుంది. కానీ ఆ భాష నీకు అర్థం కాదు, ఏదో అరుస్తున్నట్టు అర్థం కాని భాషలో నీ చెవులకు వినిపిస్తూ ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడడం, వినపడడం జరుగుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది కర్ణపిశాచి మనకు సిద్ధి అయ్యింది అని. కర్ణపిశాచి మనకు సిద్ధి అయిన తర్వాత మనం ఎవరితోనూ మాట్లాడలేం, కలవలేం. కర్ణపిశాచి మనల్ని వాళ్ళని కలవనివ్వదు. కర్ణపిశాచి మనకు సిద్ధి అయిన తర్వాత మనం కేవలం కర్ణపిశాచిని మాత్రమే తలుచుకోవాలి. అలా కాదు అని మిగతా దేవుని తలుచుకున్నావే అనుకో, ఆ కర్ణపిశాచి నీకు నరకం చూపించడం మొదలు పెడుతుంది. ఆ కర్ణపిశాచిని మొక్కాలి, తననే తలుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కానీ వేరే దేవులను అస్సలు తలుచుకోనే కూడదు. ఇప్పుడు కర్ణపిశాచిని నియంత్రించాలంటే ఎలా? ఇంత దారుణంగా మనకు నరకం చూపిస్తుంది కదా, ఇప్పుడు కర్ణపిశాచిని ఎలా నియంత్రించాలంటే కర్ణపిశాచిని ఎలా సాధన చేయడానికి కొన్ని మంత్రాలు ఉంటాయో, ఎలా నియంత్రించాలో కూడా దానికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి ఇంతకుముందు ఎవరైతే కర్ణపిశాచి సాధన చేసి సిద్ధి చేసుకొని ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళను మనం గురువుగా స్వీకరించి వాళ్ళ దగ్గర నుంచి మనం అది తెలుసుకోవాలి. అంతే కదా అని సొంతంగా ప్రయత్నించకూడదు. సొంతంగా ప్రయత్నిస్తే ఇలాంటి తప్పులే జరుగుతాయి.
ఒక కాలేజీలో ఒక అబ్బాయి లైబ్రరీలో బుక్కులు వెతుకుతూ ఉంటే కర్ణపిశాచి సాధన అనే బుక్ ఒకటి కనపడింది. తను ఆ బుక్కును చదువుతుంటే తనకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఆ బుక్ మీద. సరే ఇంకా ఇంటికి వెళ్ళి ఎలాగైనా దీనిని ట్రై చేయాలని ఎవరికి తెలియకున్నా ఆ బుక్కును బ్యాగ్లో దాపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో అతను ఒక్కడే ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న బయట వేరే ఊరిలో ఉంటాడు. ఇతను ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. ఇతను ఆ బుక్లో ఉన్నది ఉన్నట్టు చెయ్యాలని కాలేజీ కూడా పోకుండా ఆ డోరు వాకిలి వేసేసి ఇతనే ఆ బుక్లో మొత్తం చదివి ఎలాగైనా కర్ణపిశాచిని ఇప్పుడు నేను సిద్ధి చేసుకోవాలని వామాచార రూపంలో సాధన చేయడం మొదలు పెడతాడు. 13 రోజుల వరకు ఈ బుక్లో ఏ విధంగా అయితే ఉందో అదే చేస్తూ ఉంటాడు. అసలు అన్నం అనేది తినడు, మాంసం మందు తాగడమే అలవాటు లేని అతను ఆ కర్ణపిశాచి కోసం మందును కూడా అలవాటు చేసుకుంటాడు. ప్రతిరోజు మందు తాగడం, అలాగే ఆ మాంసం తినడం, ఇంకా బట్టలు కూడా తీసేసి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, తన ఇంట్లోనే మొత్తం తిరుగుతూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. అతనికి రోజులు గడిచే కొద్దీ ఏదో తెలియని మాటలు తనకు వినిపిస్తూ ఉంటాయి. తను ఎవరైనా కనిపిస్తున్నారేమో మొత్తం చూస్తాడు, కానీ ఏవి అతనికి కనపడదు. కానీ తనకు మాటలు వినిపిస్తాయి. సరే ఇంక ఈ బుక్లో ఉన్నది ఉన్నట్టు చేస్తే ఖచ్చితంగా కర్ణపిశాచి మనకు సిద్ధి మనకు బాగా వినిపిస్తుందేమో అని తన మలం తానే తింటాడు. తన మూత్రం కూడా తనే తాగుతూ తన పైన చల్లుకుంటూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఆ మంత్రాలు చదువుతూనే ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే 13వ రోజు పూర్తయిన తర్వాత తనకు స్పష్టంగా కర్ణపిశాచి మాటలు వినపడడం, అర్థం అవడం జరుగుతుంది. ఇంకా తనకు తెలిసిపోయింది కర్ణపిశాచి తనకు సిద్ధి అయ్యింది అని. ఇప్పుడు తను కొన్ని రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళి తన ఫ్రెండ్స్తో అరే నేను ఇలా జాతకం చెప్తా, ఇది నేను చెప్పింది జరుగుతుంది అని మొత్తం తను జరిగేది జరగబోయేది అంతా చెప్పేశాడు. ఇది మొత్తం అతనికి అలానే జరుగుతుంది. ఇలా చెప్తూ ఒకరి నుంచి ఒకరికి అతను అందరి దృష్టిలోనే పడ్డాడు. అతను అందరి దృష్టిలోనే పడ్డం వల్ల తను తొందరగా హైలైట్ అయిపోయాడు. తను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆఖరికి కాలేజీ కూడా పోవడం లేదు, డబ్బులు అయితే బాగా సంపాదించుకుంటూ ఉన్నాడు. కానీ తనకు నిద్ర అయితే అస్సలు పట్టేదే లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కర్ణపిశాచి చెవుల్లో ఏదో అరుస్తూనే ఉంటుంది. అతనికి పిచ్చి పట్టిపోయేది ఆ మాటలు వినలేక. లోడ 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 వాగుతూనే ఉంటుంది. పక్కన ఎవరు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నీలే, అది కూడా ఇతని చెవులోనే దానికి ఆన్సర్ చెప్తూనే ఉంటుంది. ఇతనికి పిచ్చి పట్టినట్టు అయిపోయేవాడు. కానీ ఇతను ఆ కర్ణపిశాచిని ఏమీ అనేవాడు కాదు, ప్రశాంతంగా ఉండేవాడు. ఎందుకంటే కోప్పడకూడదు కదా, అందుకని ఇలా ప్రశాంతంగా ఉంటూ తలనొప్పితో ఉంటే ఒకరోజు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అతన్ని పెళ్ళికి పిలిచారు. అతనికి పెళ్ళికి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటే ఈ కర్ణపిశాచి లోడ అని వాగుతూనే ఉంది అతని చెవుల్లో. తన కోపం వచ్చి గట్టిగా తిట్టేసి అరిశాడనమాట. అంతే, అతనికి అప్పుడు స్టార్ట్ అయింది నరకం అంటే ఏందా అని. తన ఆరోగ్యం చిన్న చిన్నగా నశిస్తూ పోయి ఉండేది. తినలేకపోయేవాడు, సరిగా నిద్ర పట్టేది కాదు. అలాగని ఆ తలనొప్పి ప్రతి క్షణం లోడ అని అతని తలలోనే వాగుతూ తనకి నరకం అంటే చూపించేది ఆ కర్ణపిశాచి. ఇది మొత్తం గమనించిన వాళ్ళ ఫ్రెండు తనను ఒకరోజు ఒక గుడి దగ్గర ఉన్న పూజారి దగ్గర పిలుచుకొని వెళ్ళాడు. అక్కడ పోసి ఆ పూజారి ఆయన మొత్తం అంతా ఇతను జరిగినట్టు చెప్పు అని ఇతను చెప్పాడు. ఇతను జరిగింది మొత్తం అంతా ఇలా చెప్పేశాడు. నేను ఇలా ఒక బుక్ దొరికింది, దాంట్లో చూసి ఇలా సాధన చేశా, దాని తర్వాత నాకేదో ఒక మాటలు వినపడడం మొదలైంది, ఇలా జాతకం చెప్తున్నా, ఒకరోజు కోపంతో గట్టిగా అరిస్తే ఇలా అప్పటి నుంచి నాకు నరకం అంటే ఏదో చూపిస్తుంది, నా వల్ల కావడం లేదు అని ఇతను చెప్పాడు. అప్పుడు అతను సరే నీకు తనను సాధనలో సిద్ధి చేసే మంత్రం తెలుసు, తనని ఎలా నియంత్రించాలో అనే మంత్రం నీకు తెలుసా అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన నీకు నియంత్రించే మంత్రం తెలియదు, కానీ నువ్వు దాన్ని ఎలా సిద్ధి చేయాలో ఆ బుక్లో చూసి చదివి చేసేసావు, అదే తప్పు. ఎవరైతే ఇంతకుముందు కర్ణపిశాచి సాధన చేసి సిద్ధి చేసుకొని ఉంటారో వాళ్లకు వాళ్ళ గురువు నేర్పించింటాడు ఆ కర్ణపిశాచిని ఎలా నియంత్రించాలి అనేది. ఎందుకంటే కర్ణపిశాచి మంత్రాలు చాలా అంటే చాలా మిగతా దేవుళ్ళ కన్నా చాలా చురుగ్గా ఉంటాయి. అంతేకాదు కర్ణపిశాచి అహంకారంతో కూడి ఉంటుంది.
తనని కాదని వేరే వాళ్ళని తలుచుకుంటే తను వాళ్ళకి నరకం అనేది చూపిస్తుంది. తన వల్ల నీ ప్రాణాలకైనా ముప్పు వస్తుంది. నువ్వు చనిపోయినా కూడా ఏం చేయలేడు. చనిపోయినా కూడా ఆ కర్ణపిశాచి నిన్ను వదలదు. నీ ఆత్మను కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు 1000 సంవత్సరాలైనా సరే ఆ కర్ణపిశాచి నీ ఆత్మచేత సేవలు చేయించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ కర్ణపిశాచిని ఎలా నియంత్రించాలో ఇంతకుముందు ఎవరైతే సిద్ధి చేసుకొని ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళను గురువుగా భావించి వాళ్ళ దగ్గర ఆ మంత్రం నేర్చుకుంటే వాళ్ళు దాన్ని ఎలా నియంత్రించాలో, ఎలా ఆ మంత్రాల్ని చెప్పాలో మొత్తం చెప్తారు అని అతను చెప్పాడు. ఆ తర్వాత అతనికి, నీకు ఇలా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా శివాలయం కానీ లేదా ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి ఆ గుడిలో కానీ గుడి ఆవరణంలో కానీ కూర్చొని ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ ఉండు. నీకు రోజు రోజుకి నెమ్మదిగా ఆ కర్ణపిశాచి దూరం అయినట్టే ఉంటుంది. కానీ పూర్తిగా కర్ణపిశాచి దూరం అయిపోయిందా అంటే నీ నుండి అది అయితే అస్సలు చెప్పలేం. ఎందుకంటే అది ఎన్ని సంవత్సరాలకైనా సరే మళ్ళీ నీ దగ్గరికి రావచ్చు. కాబట్టి నువ్వు బజరంగ దళ దండకం కానీ ఈ గాయత్రీదేవి దండకం కానీ చదువుకుంటూ ఉండు అని ఆయన చెప్పాడు. వాడు అతనికి బుద్ధొచ్చి ఆయన చెప్పిన విధంగా ఆ ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ రోజు నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు. అందుకనే ఎవరు కూడా సొంతంగా ఇలాంటివి ప్రయత్నించకూడదు. అలా బుక్లో చూసి లేదా యూట్యూబ్లో చూసి చేసాం మన ప్రాణాలకి చాలా నొప్పి వస్తుంది. ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క విధంగా చేసుకోవాలి. అలాగని చెప్పి ఎవరు దీన్ని ట్రై అయితే చేయతామే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టోరీ నచ్చినట్టయితే ఆ కామెంట్ ఒకటి పెట్టండి. అలాగే ఆ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ముందుకు నడిపించే విధంగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.